ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలలలో 4 కేబినెట్ సమావేశాలైనవి. ఒక్క యూనివర్సిటీని మీ ఖమ్మం జిల్లాకి ఎందుకు తెచ్చుకోలేకపోయినారో ఒక్కసారి ఆలోచించాలి. పెద్దల సభకు ఎన్నికలు అవుతున్నాయి, విఘ్నులు ఓటేస్తున్నాం, చదువుకున్న వాళ్ళం, మేధావులం. ఈ రాష్ట్రంలో ఏ మార్పు రావాలని కోరుకుని కాంగ్రెస్ పార్టీని ప్రజలు తెచ్చుకున్నారో ఆ మార్పు వచ్చిందా లేదా ఒకసారి దయచేసి ఆలోచించమని విఘ్నులైనటువంటి మేధావులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను కన్స్ట్రక్టివ్ గా ఒక పని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక జరిగిందా? తాను పుట్టినప్పటి నుంచి ఒకటే సిద్ధాంతం కోసం దాదాపు 2-3 దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు విఘ్నుడు, చదువుకున్నటువంటి వాడు. అట్లాంటి ఆయన ఓటేద్దామా? తనకు సీటు కోసం, అవసరం కోసం పూటకోళ్ళు తిట్టి పూటకో పార్టీ మార్చి కొంతకాలం అదని కొంతకాలం ఇదని ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది తిట్టాలనుకుంటున్నటువంటి వ్యక్తులకు అవకాశం ఇద్దామా? దయచేసి ఖమ్మం జిల్లా లేదా కొత్తగూడెం పట్టభద్ర మిత్రులందరూ కూడా ఆలోచించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఇప్పుడు మీరు వేసే ఓటు కూడా కాళేశ్వరం కేసు ఏమైంది, ఫోన్ ట్యాపింగ్ ఏమైంది, గుంపు మేస్త్రి గారు మీ మేస్త్రీలు ఎందుకు కింద సరిగా పనిచేస్తలేరు అని రేవంత్ రెడ్డిని కళ్ళు తెరిపించేందుకు ఉపయోగపడాలంటే ప్రతిపక్షంలో గట్టిగా నిలబడేటోళ్ళు అమ్ముడు పోనులు ఎవరైనా ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినటువంటి నాయకులు, కార్యకర్తలు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వని చెప్పి నేను మీకు అప్పీల్ చేస్తాను.